ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలపై గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు మాజీ డీసీసీ అధ్యక్షులు, మాజీ పీసీసీ మహిళా నేతతో పాటు మాజీ మంత్రి అల్లుడిపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేయగా ఈ నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడంతో హస్తం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్లో రసవత్తరంగా మారుతున్న హస్తం పార్టీ రాజకీయాలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆదిలాబాద్లో బహిష్కృత కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత. పీసీసీ చీఫ్ సమక్షంలో హస్తంలోకి 3 నేతల ఘర్ వాపసి. కాంగ్రెస్ను బలోపేతం చేస్తుందా, గ్రూప్ వార్కు తెరతీస్తుందా? నేతల చేరికను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఎన్నిక ఏదైనా ఆదిలాబాద్లో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు. స్థానిక ఎన్నికల దృష్ట్యానే సస్పెన్షన్ ఎత్తేసి తలుపులు తెరిచారా? మీనాక్షి వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? వారంతా గతంలో కాంగ్రెస్ గూటి పక్షులే. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీతో చెడింది. ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్టును తమకే ఇవ్వాలని వారంతా పట్టుబట్టారు. కానీ పార్టీ నిర్ణయం వేరు. కాంగ్రెస్లో ఉన్న ఆశావాహులను పక్కనబెట్టి బీజేపీ నుంచి వచ్చి చేరిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డికి టికెట్టును కన్ఫర్మ్ చేసింది. దీంతో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తూ రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపారు. రొట్టెముక్క కోసం పిల్లి తగువులాడుకుంటే మధ్యలో కోతి లాభపడ్డట్టు బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీని ధిక్కరించినందుకు 6 ఏళ్ల పాటు సస్పెన్షన్కి గురయ్యారు. కట్ చేస్తే 2 ఏళ్ల కిందట పార్టీకి దూరమైన పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గన్రత్ సుజాత, జిల్లా మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి తిరిగి సొంత పార్టీలో చేరటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్ వేదికగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఈ 3 బహిష్కృత నేతలు ఎమ్మెల్యే టికెట్టును ఆశించినప్పటికీ రాష్ట్ర కమిటీ మాత్రం కంది శ్రీనివాసరెడ్డికి ఇవ్వటం అప్పట్లో పార్టీలో ముసలను రేపింది. పార్టీ జెండాను నమ్ముకుని దశాబ్దాల పాటు పనిచేసిన తమకెవ్వరికీ టికెట్ దక్కకపోవడంతో ఈ 3 సీనియర్ నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై తీవ్ర విమర్శలు చేసి కాంగ్రెస్కు దూరమయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డిపై తిరుగుబాటు ప్రకటించి తమ వర్గం నుంచి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఇలా హస్తం 2గా చీరడంతో ఆ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ పాయల్ శంకర్ విజయం సాధించారు. పార్టీని ధిక్కరించారనే కారణంతో ఈ 3 నేతలపై 6 ఏళ్ల పాటు పార్టీ సస్పెన్షన్ విధించింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 3 నేతలు మళ్లీ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్ర పరిశీలకురాలిగా మీనాక్షి నటరాజన్ నియమితులైన తర్వాత పార్టీకి దూరమైన పాత శ్రేణులందరినీ తిరిగి చేర్చుకోవాలనే నిర్ణయం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి చొరవతో జిల్లాకు చెందిన ఈ 3 నేతలను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందనే ధీమా తప్ప ఆదిలాబాద్లో వరుస ఎన్నికల్లో పరాభవంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే జరగనుండటంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీని మరింత పటిష్టపరిచేందుకు హైకమాండ్ దృష్టి సారించింది. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై లోతుగా సర్వే నిర్వహించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంలో భాగంగానే గన్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలను పార్టీలో చేర్చుకోవటానికి కీలక నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇక మరో కీలక నేత మాజీ డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశ్ పాండే చేరిక విషయంపై స్పష్టత రాలేదు. భార్గవ్ దేశ్ పాండేను తనను కలవాలని, వచ్చి పార్టీలో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి నుంచి భార్గవ్కు సమాచారం అందినట్లు ఆదిలాబాద్ హస్తం పార్టీలో టాక్ నడుస్తోంది. చేరిక విషయంపై స్పష్టత లేకపోయినా 2-3 రోజుల్లో భార్గవ్ కూడా హస్తం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.